హలో గైస్, వెల్కమ్ టు జెంటల్ సైన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది వచ్చింది. మనకి ఎగ్జామ్ డేట్స్ గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది వచ్చింది. దాని గురించి మాట్లాడదాము. సిసిఏ సేఫ్ స్కోర్ ఏంటో మాట్లాడదాము. పీడబ్ల్యూడి వాళ్ళకి సేఫ్ స్కోర్ ఏంటో మాట్లాడదాము. అలానే ప్రతి ఒక్క కేటగిరీకి సేఫ్ స్కోర్ ఏంటో మాట్లాడదాము. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే ఒకే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనకి ఇక్కడ చూసుకోవచ్చు, జోన్ వైజ్ కట్ ఆఫ్ అనేది ఇచ్చారు. కేటగిరీ వైజ్ 1 lakh వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట. వేకెన్సీస్ అనేవి 2019లో. ఇప్పుడు 2025లో మనకి వేకెన్సీస్ అనేవి 32,000 అనేవి ఉన్నాయి. మనకి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకున్నా కూడా 70 అనేవి కూడా ఉన్నాయన్నమాట. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూడొచ్చు, ఓబీసీ వాళ్ళకి చూడొచ్చు, ఇక్కడ ఎస్సీ వాళ్ళకి చూడొచ్చు, ఎస్టీ వాళ్ళకి చూడొచ్చు. మనం చెప్పినట్టు వేకెన్సీస్ ప్రకారంగా అలానే కాంపిటీషన్ ప్రకారంగా మనం చెప్పిన సేఫ్ స్కోర్ అనేది చాలా గ్యారంటీగా ఉంటుంది. ఇప్పుడు సేఫ్ స్కోర్ చూసినట్టయితే యూఆర్కి వచ్చేసరికి 75+ అనేది ఉండాలి. ఓబీసీ వాళ్ళకి 65+ అనేది మినిమం ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 55+ మినిమం ఉండాలి. ఎవరైతే పీడబ్ల్యూడి వాళ్ళు ఉంటారో వాళ్ళకి 50+ అనేది ఉండాలన్నమాట. ఎవరైతే రైల్వేలో కోర్స్ కంప్లీట్ చేసింటారో, అప్రెంటైజ్ చేసింటారో వాళ్ళకి సేఫ్ స్కోర్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. 45+ అనేది సేఫ్ స్కోర్ అనమాట. ఎందుకు చెప్తున్నానంటే నేను ముందుసారే మనకి 40 వచ్చిందనమాట. ఈసారి కూడా మనకి మ్యాక్సిమం కట్ ఆఫ్ అనేది 42 నుంచి 43 వరకే పోతుంది సిసిఏ క్యాండిడేట్స్కి. కాబట్టి 45+ అనేది మినిమం ఉంటే సరిపోతుంది అనమాట. సిసిఏ క్యాండిడేట్స్ యొక్క మార్క్స్ అనేవి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూసినట్టయితే ఒక సెకండ్లో మనకి 20% వేకెన్సీస్ అనేటివి సిసిఏ క్యాండిడేట్స్కి అనేటివి వెళ్తుంది. 1/3% అనేది మార్క్స్ అనేటివి మనకి అప్రెంటైజ్ నుంచి తీసుకుంటారు. ఎవరైతే ఎగ్జామ్లో మనకి 40 మార్క్స్ అనేటివి స్కోర్ చేస్తారో వాళ్ళకి 2/3 మార్క్స్ అనేటివి తీసుకుంటారు ఎగ్జామ్ నుంచి. మనకి హిందీలో ఆర్టికల్ అనేది రిలీజ్ అయిందనమాట ఎగ్జామ్ డేట్స్ గురించి. ఇక్కడే చూడొచ్చు మీరు, అజ్మీర్ నుంచి ఆర్టికల్ అనేది రిలీజ్ అయింది. మనం ఇది తెలుగులో మాట్లాడినట్టయితే ఇక్కడ ఆర్టికల్ అనేది చూపిస్తాను మీకు తెలుగులో కూడా. ఇక చూసినట్టయితే పరీక్షను కొత్త సంవత్సరం ప్రారంభం వరకు పొడిగించును అని ఇచ్చారనమాట. రైల్వే గ్రూప్ డి పోస్టుల నియామకం అనేది ఆలస్యం అవుతుంది. ప్రతిపాదించిన తేదీ గడువుకి ఇప్పటికీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయలేదన్నమాట, 17th నవంబర్ అనేది. కాబట్టి మనకి ఈ ఆర్టికల్ అనేది పబ్లిష్ చేశారు. ఈ ఆర్టికల్ పబ్లిష్ చేసిన వాళ్ళు ఊరికనే పబ్లిష్ చేయరనమాట. ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఉంటారో వాళ్ళు మాత్రమే పబ్లిష్ చేస్తారు. 17th నవంబర్ మనకి ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అవుతుందని కూడా చెప్పారనమాట. అలానే పోస్ట్పోన్ అయ్యింది. ఇప్పటికి మనకి మ్యాక్సిమం మనకి ఎండ్ ఆఫ్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అవుతాయని తెలుస్తుంది. ఎందుకంటే 10 days బిఫోర్ మనకి సిటీ ఇన్ఫర్మేషన్ రావాలి, అంతకంటే ముందే మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి రిలీజ్ కావాలి. అది కాక మనకి ఆర్టికల్ అనేది వచ్చింది కాబట్టి చాలా ఇన్ఫర్మేషన్ అనేది మనకి డిసెంబర్ ఎండింగ్ అంతా మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారనమాట. ఈ ఆర్టికల్లో ప్రతి ఒక్కటి మెన్షన్ చేశారు అనమాట. కేటగిరీ గురించి ప్రతి ఒక్కటి, ఎవరు విన్ అయినారు, రైల్వే వాళ్ళు విన్ అయినారు, ప్రతి ఒక్కటి ఇచ్చారనమాట. మీ టార్గెట్ స్కోర్ కేటగిరీ అనేది కామెంట్ రూపంలో తెలపండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఒకే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్, జై భారత్.